తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టొచ్చు కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టొచ్చు. చెయ్యత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోటంలో దొరికిస్తాడు దేవుడు. మీకు తెలుసు, చెప్పాలి. నందమూరి హరికృష్ణ గారు ఎందుకని తారక రామన్ పేరు పెట్టారు కానీ సేమ్ రాముడు లెక్క. తారక్ ఫస్ట్ షాట్, ఆ 6 ప్యాక్, ఆ బాడీ మగాడంటే వీళ్ళ బుద్ధి అనిపించాడు. గొడుగు పెట్టుకుని ఒక్కడే వచ్చేస్తాడు, పక్కన ఎవరు ఉంటారు. మా పెద్దబ్బాయి తారక్. అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. It's the biggest kept secret in the history of India. ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. యాక్చువల్ గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా అన్నట్టు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పలు కొడుతుంటే సరిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే పంచగత్తవాడు ఆ ప్రపంచాల మనగాడు కండువాలనేది గడపైన దాచని వాడు పంచపక్ష పరమాన్నము పల్లెమ్మని నుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూసేవాడు ఎవరయ్యా ఇంకెవరు మన తెలుగువాడని. యాక్టర్ వాజ్ ద స్టార్. నాకెందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే తారక్ ఈజ్ నాట్ జస్ట్ అ స్టార్, హీఈస్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. One and only face. ఈ 11 సంవత్సరాల్లో తారక్ చేసిన సినిమాలు మర్చిపోతారు, ఇది ఒకటే గుర్తుంటుంది. ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు, తన స్క్రీన్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. కృష్ణగారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్ కి గుర్తుందో లేదో, ఎప్పుడో అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.